సంవత్సరంలో 2 సార్లు మాత్రమే స్కూల్స్కి హాలిడేస్ వస్తే ఆ హాలిడేస్ వచ్చినప్పుడు ఉన్న ఎక్సైట్మెంటు, ఆ హ్యాపీనెస్ వేరే కదా. మాకి ఇవాళ అయితే మా పిల్లలకి హాలిడేస్ అనమాట. ఇవాళ లాస్ట్ డే స్కూలు. మాకు సంవత్సరంలో 2 సార్లు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, ఈ దీపావళి హాలిడేస్ తప్ప వేరే హాలిడేస్ ఏమి ఉండవండి. నార్మల్గా అయితే బయట స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ దసరా హాలిడేస్ అని, సంక్రాంతి హాలిడేస్ అని, సమ్మర్ హాలిడేస్, దట్టు ఫెస్టివల్ హాలిడేస్, ఇంకా సెకండ్ సాటర్డేస్ అని అలాగా హాలిడేస్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా. ఇక్కడ మాకి అయితే దసరా హాలిడేస్ ఇలా ఏమి ఉండవు అనమాట. సెకండ్ సాటర్డేస్ కానీ, ఫెస్టివల్ హాలిడేస్ కానీ అలా ఏమి ఉండవు. ఆల్ వర్కింగ్ డేసే ఉంటాయి అన్నమాట. ఫెస్టివల్స్ ఏంటంటే వర్కింగ్ డేస్ స్కూల్ ఉండదు, కానీ మందిరికి అయితే వెళ్ళాలి. ఇంక ఇప్పుడైతే హాలిడేస్ ఇవాళ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇవాళ లాస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా స్కూల్ లాస్ట్ డే అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అది కాక ఇంక ఇవాళ 4 అయితే ఇంకా మా పాపను కూడా హాస్టల్ నుంచి తీసుకురావాలి. బాబు అయితే డే స్కాలరు, పాప అయితే హాస్టల్ అన్నమాట. ఇంకా మా అమ్మాయిని కూడా తీసుకురావాలన్నమాట వెళ్ళి. ఇంకా అదొక హ్యాపీ అనమాట. సంవత్సరంలో 2 సార్లు మాత్రమే హాలిడేస్ ఉంటాయి. మా అమ్మాయి మాతో ఒక 70 డేస్ కౌంట్ చేసుకుంటే, అంటే అండి ఒక 60 డేస్ అలాగా మా దగ్గర టైం స్పెండ్ చేస్తుంది అనమాట. ఇంకెప్పుడు స్కూల్లో హాస్టల్లోనే సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. లాస్ట్ డే స్కూల్ అని చెప్పేసి కార్న్ అయితే బాయిల్ చేశాను అనమాట. కార్న్ కూడా వేసేసి కొంచెం చేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే పూజ అది కంప్లీట్ చేసేసుకొని లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే రైస్ వండేసాను అనమాట. అది కొంచెం చల్లారితే బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్కి. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నెయ్యి నాతో అవైలబుల్ లేదనమాట. ఇంకా ఉన్న దాంతోనే ఇలాగా చేసేస్తున్నాను. ఇందులోకి చెక్క, లవంగ, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, అనాస మొక్క ఇవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యారెట్, బీన్స్ ఇవన్నీ చిన్న కట్ చేసుకోవాలండి. అప్పుడే బాగా మగ్గిపోతాయి అన్నమాట. పెద్ద కట్ చేసుకుంటే ఉడకవు. ఇంకా తర్వాత సాల్ట్ అయితే వేసేసుకొని ఆయిల్లోనే మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కార్న్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్నానండి. కార్న్ ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇంకా కార్న్ అంతా కూడా వేసుకున్న తర్వాత ముందుగా రైస్ అయితే వండి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ అయితే ఇందులోకి అయితే వేసేసుకున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మనము మిగిలిపోయిన అన్నంతోనూ, ఇలాగ రాత్రిపూట మిగిలిన అన్నంతోనూ, లేదా మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ మిగిలింది అన్నం తినాలనిపించదు. ఇలాగైతే చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రైస్తో పాటు కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర అంతా వేసేసి బాగా కలిపేసాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మా బాబుకి ఇచ్చేస్తున్నాను అనమాట. ఒకవైపు అది కూడా లంచ్ బాక్స్ అంతా కూడా కట్టేశాను అనమాట. స్నాక్స్ కింద అయితే కార్న్ పెట్టేసి బాటిల్లో హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్కి మాకు ఫ్రైడ్ రైస్ మిగిలింది కదా, ఇంకా అదైతే హాట్ బాక్స్లో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే చల్లగా అయిపోతే బాగుండదు, వేడివేడిగా ఉంటే ఈ కార్న్ వెజిటేబుల్ రైస్ అనేది బాగుంటుంది అనమాట. అందుకోసమైతే హాట్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి వంట చేసినప్పుడు ఇంకా అవి పడుతూ ఉంటాయి కదా, మొత్తం ఒకసారి అంతా కూడా అలాగా డ్రై క్లాత్తో తుడిచేసేసి మొత్తము కిచెన్ అంతా కూడా మెస్సీ అయిపోయింది అనమాట. ఇంకా ఆయిల్ అంతా కూడా చిట్లింటుంది కదా, ఒకసారి అలాగా మొత్తం ఇలాగైతే క్లీన్ చేసేసి కిచెన్ అంతా అయితే కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా కిచెన్లో అయితే గిన్నెలు అవి ఉన్నాయి, ఒకటేసారి అయితే చేసేస్తున్నాను. ఇంక ఇవాళ బయటకు వెళ్ళే పని కూడా ఉందని చెప్పేసి గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకలోపు మా బాబుకు కూడా టైం అయిపోయింది. ఇంక ఇవాళ ఫైనల్ ఎగ్జామ్ అనమాట. మ్యాథ్స్ అయితే ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జాము. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని అయితే వెళ్తున్నాడు. ఇదైతే నేను అలవాటు చేశానండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకునేది అలవాటు అయితే చేశాను మా బాబుకి. ఇంకా వాడైతే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట.
ఇంకా తర్వాత మొత్తం కిచెన్ సింక్ అంతా క్లీన్ చేసేసి ఇలాగైతే మొత్తం నీట్గా పెట్టేశానండి. ఇంకా తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కింద కూడా దోశ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత బట్టలు అనేది నానబెట్టేస్తున్నాను అనమాట. నిదానంగా అయితే వాష్ చేయొచ్చు అని చెప్పేసి బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేయాలన్నమాట. నేను ఇంకా వాషింగ్ మిషన్ అదేమీ లేదనమాట. ఇంకా ఉన్న బట్టలన్నీ కూడా అయితే వాష్ చేసిన ముందు రోజు అయితే వైట్ అండ్ వైట్ వాష్ చేశాను. ఇంక ఇవాళ నావైతే వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవి కూడా నానబెట్టేస్తున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు